వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే లాస్ట్ మంత్ వీడియో గైస్. సో అప్పుడు దసరా అండ్ దీపావళి జరుగుతుంటాయి కదా. సో దీపావళికి అలా వెళ్ళాం మేము సండేకి మాల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మాల్కి వెళ్ళాము. సో అంటే ఎవ్రీ ఫెస్టివల్కి మాల్లో కొంచెం డెకరేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు గైస్. సో అవి చూడ్డానికైనా వెళ్ళాలి బేసిక్గా. సో మేము అటువైపుగానే వెళ్ళాం ఆ రోజు. సో సర్లే చూద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయాం మాల్లోకి. అండ్ నా యూట్యూబ్కి కూడా కొంచెం వీడియో హెల్ప్ అవుతుంది కదా. అండ్ దట్టు ఈ మధ్య కొంచెం యాక్టివ్గా ఉండట్లేదు అండ్ డైలీ వీడియోస్ కూడా పెట్టట్లేదు అనమాట. అండ్ ఎక్కువైతే లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కొంచెం కమెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతూ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనేది. అంటే ఇంతకుముందు స్టార్ట్ చేశాను గైస్, ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కానీ మళ్ళీ ఆపేసా మధ్యలో. నాకు అంత ఐడియా లేదు సో యూట్యూబ్ గురించి అదంతా కూడా. సో అంతకు మధ్యలో స్టాప్ చేసేసా. అండ్ దెన్ మళ్ళీ లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి స్టార్ట్ చేసా కరెక్ట్గా. అండ్ మళ్ళీ డిసెంబర్ మంత్ వచ్చేసింది, క్రిస్మస్ కూడా వచ్చేసింది గైస్. కానీ 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా క్రాసే అవ్వలేదు. సో ఐ డోంట్ నో ఎప్పుడు క్రాస్ అవుతుంది ఏంటి అదంతా తెలీదు. బట్ ఎప్పుడైనా హ్యాపీ. ఈలోపు చిన్నగా వీడియోస్ అవి చేసుకుంటూ పెడుతూ ఉంటా. నేనైతే డిసప్పాయింట్ అవ్వను. బట్ సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది, ట్రై చేస్తూ ఉండాలి అంతే. సో అందుకనేసి. అండ్ మాల్లో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. కానీ ప్రైజెస్ మాత్రం బాగోవు అనుకోండి, అది వేరే విషయం. యాక్సెసరీస్ కలెక్షన్ ఇంకా వెస్ట్రన్ కలెక్షన్ అదంతా కూడా చాలా బాగుంది. మెయిన్లీ ఇయర్ రింగ్స్ ఇంకా స్కిన్ కేర్ అవంతా చాలా బాగున్నాయి గైస్. అండ్ హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ అక్కడ మాల్లో బాటా అనేది ఒకటి ఉంది. అందులో స్టార్టింగ్ ప్రైజే 2,999 అనమాట. కానీ చాలా దారుణం కదా, చెప్పులకి స్టార్టింగ్ ప్రైజే 3,000 అంటే. కానీ అలా కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు గైస్. మా హస్బెండే దానికి ఎగ్జాంపుల్ తెలుసా. ఇంకా క్రాక్స్ ఉంటాయి కదా, ఆ క్రాక్స్ 3,000 అయినా 4,000 అయినా సరే కొనేస్తారు. ఏం ఉపయోగం అండి అసలు, నాకు అర్థం కాదు. చెప్పులకి అంతంత డబ్బులు వేసేసి కానీ ఉంటారండి పాపం అంతంత మనీ పెట్టి కొనుక్కునే వాళ్ళు. బట్ నాకు అంత నచ్చదు, చెప్పులకి అంత ఖర్చు పెట్టేసి అదంతా నాకు నచ్చదు గైస్. అండ్ కుర్తీస్ అవన్నీ కూడా బాగున్నాయి కానీ నాకు ఎక్కువ వెస్ట్రన్ కలెక్షన్ అయితే బాగా నచ్చింది. అవి చూడడానికి కూడా కొంచెం బాగున్నాయి. కొరియన్ థీమ్లో ఉన్నాయి చెప్పాలంటే, కొరియన్ డ్రెస్సెస్ అట్లా. అండ్ అదే గైస్ నా అవుట్ఫిట్ అయితే నేను అది మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 400 అలా పడినట్టుంది. అంతా బాగానే ఉంది కానీ నేను అది చాలా లాంగ్ వచ్చేసింది గైస్, చాలా లాంగ్ వచ్చింది. టాప్ అయితే మాత్రం నేను కట్ చేపించి మళ్ళీ అదంతా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. మా హస్బెండ్ అయితే నేను తీసుకోవడం అది మాలలు వేస్తారు కదా, భవానీ మాల ఇంకా స్వామి మాల వేస్తారు కదా, ఆ టైంలో తీసుకున్నాను అనమాట. నా డ్రెస్ చూసి భవానీ మాల డ్రెస్ అనేవారు. అండ్ ఇంకా మాల్లో తిరిగి ఇంకా ఫ్రాంకీ తీసుకుందాం అనేసి వెళ్ళాం గైస్. అక్కడ ఎక్స్ట్రా చీజ్ అండ్ డబల్ ఎగ్ ఫ్రాంకీ ఒకటే చెప్పామంటే కొత్తగా ట్రై చేస్తున్నాం కదా, మేము వేరే చోట తినేవాళ్ళం. సో కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు ఫస్ట్ ఒకటి తీసుకుందాం, బాగుంటే ఇంకొకటి చెప్దామనేసి తీసుకున్నాం గైస్. అంతా బాగానే ఉంది. డబుల్ ఎగ్ ఏమంటే డబుల్ ఎగ్ వేసారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ చీజ్ అసలు ఎక్కడ వేసారో నాకు అర్థం కాలేదు. మీరే చూడండి అసలు. అంటే బాగానే చేస్తున్నారు కానీ ఆ చీజ్ కానీ మేము ఎక్స్ట్రా చీజ్ చెప్పాము, అదేం లేదు. ఏంటో నాకేం అర్థం కాలేదు, అదో రకంగా అనిపించింది దెబ్బకి. ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యాం గైస్, ఒక్కటి తీసుకోవడమే బాగుంది, ఎందుకులే ఎక్స్ట్రా తీసుకున్న వేస్ట్ అని చెప్పేసి. అండ్ తర్వాత ఈరోజు క్రిస్మస్ కదా గైస్, హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటికీ నేను కొత్తగా ఛానల్ రీస్టార్ట్ చేసి 1 year అయిపోయింది. అండ్ ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు క్రాస్ అవుతుంది ఐ డోంట్ నో. అంటే వ్యూస్ వచ్చే టైంకి ఏదో ఒకటి అవుతుంది గైస్ ఇంట్లో.
ఏదో ఒకటి అవుతుంది. ఇంకా నేను యూట్యూబ్ని మానేస్తున్నా. అంటే ఇంట్లో స్ట్రెస్ అదే సరిపోతుంది ఇంకా. దానివల్ల ఇంకా యూట్యూబ్ని పట్టించుకొని దానికి అప్పుడే మొన్ననే అంటే వ్యూస్ అనేవి కొంచెం కొంచెం వచ్చేవి. కానీ తర్వాత కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి అన్న టైంకి కొంచెం ఇంట్లో ఏదో ఇష్యూ జరిగింది. దానివల్ల ఇంకా ఆపేసా 1 month దగ్గరికి. సో అందువల్ల కొంచెం ఇలా అయిపోతుంది గైస్. అండ్ ఇంకొకటి, మీ మనీ కానీ ఏమైనా కానీ మీ దగ్గర వాళ్ళైనా కానీ అసలు ఇవ్వకండి గైస్ బాబు. ఇచ్చి బాధపడడం చాలా దారుణం. మీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ గోల్డ్ మనీ అలాంటిది ఏది ఇవ్వకండి. మీ రిలేటివ్స్ అయినా మీ నెయిబర్స్ అయినా ఎవరు అడిగినా అసలు ఇవ్వకండి. ఎందుకండి లేనిపోని తలకైనప్పుడు. మాకు అసలు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ అసలు క్రిస్మస్ లానే లేదు, న్యూ ఇయర్ లానే లేదు. మాకు ఎప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వచ్చిందంటే డిసెంబర్ మంత్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటాము. కానీ ఈ మంత్ అస్సలు అల్లలేదు. ఇంకా షాపింగ్ లేదు, ఏం లేదు గైస్. ఇంకా ఈ మంత్ ఎలా అయిపోయింది అంతే. ఇంకా ఒక బాధలో అలా అయిపోయింది. ఇంకా అది ఎప్పటికీ తీరుతుంది ఐ డోంట్ నో. బట్ తొందరగా తీరిపోవాలనేసి కోరుకుంటున్నాను. చూడాలి గైస్, తొందరగా ఆ స్ట్రెస్ అనేది మా నుంచి వెళ్ళిపోవాలి. ఇదివరకు అట్లాగా మేము హ్యాపీగా ఉండాలి. ఏమనే కాదు, అందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. చాలా దారుణం ఇలాంటివి. అయినా ఏంటో ఇంతకు మించి ఏం చెప్పలేను. అండ్ ఇక్కడ మాల్ ముందుగానే ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెడతారు గైస్. అంటే ఎగ్జిబిషన్ కాదు, ఇందులో డ్రెస్సెస్, జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా నాకు బ్రేస్లెట్స్ అంటే పిచ్చి. ఇక్కడ బ్రేస్లెట్స్ అంటే మామూలుగా నచ్చావు. సో ఆ రోజు ఇంకా మాల్ తిరిగేసాం కదా, తిరిగేసి ఇంకా వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసాను. ఇంకా చూస్తే ఆగుతానా, తీసుకెళ్ళమని గోల ఒకటే. సర్లే అని తీసుకెళ్ళారు. ఏం కొనుక్కోలేదు గైస్. అది హెడ్ మసాజర్ ఒకటి ఉంటుంది కదా, కొంచెం ఆయిలింగ్ పెట్టినప్పుడు కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది అనేసి అది ఒక్కటి తీసుకున్నా అంతే. మిగతా ఏం తీసుకోలే. మొత్తం ఎగ్జాక్ట్ అయ్యా కానీ తీసుకుందాం అనేసి. బట్ ఆ టైంకి ఏం తీసుకోవాలి అనిపించలేదు. దట్టు కొంచెం లేట్ అయిపోయింది. మాల్లో తిరుగుతూనే ఉన్నాము. సో కొంచెం దానివల్ల అలా తీసుకోలేదు. మళ్ళీ వెళ్ళి తీసుకుందామన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మూడ్ లేదు. సో లెట్స్ సీ, తర్వాత అయినా నేను తీసుకోవాలి గైస్. బ్రేస్లెట్లు అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు ఎంత లేదన్నా మంత్లీ ఆర్ 2 months ఎప్పుడైనా ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ మెయిన్ ఇవే ఎక్కువ కొనుక్కునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటో అవి ఏం తీసుకోవట్లేదు. మొత్తం చేంజ్ అయిపోయినట్టు అయిపోయింది నాకు. అది ఎందుకు నాకే అర్థం కాలేదు. ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు, ఎవరు వద్దని చెప్పరు. బట్ ఏంటో గైస్, పెళ్ళైతే అన్నీ మారిపోతాయి అంటారు కదా. సో అలా జరిగినట్టుంది. ఏమో మరి నాకు తెలీదు. ఇక్కడైతే హెయిర్ యాక్సెసరీస్, ఇంకా క్లిప్స్, బ్యాండ్స్ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ నాకు పక్క నుంచి చూసారా మా హస్బెండ్ రోజు ఇస్తున్నారు. వీటన్నిటికన్నా నాకు బ్రేస్లెట్ కలెక్షన్ అందుకు చాలా నచ్చుతుంది. కానీ ఇక్కడ